మాజీ మంత్రి వివేకానందరెడ్డి గారి హత్య కేసు గత 5 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. సిబిఐ చేతికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అసలు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేటువంటి అంశాలు తేలనటువంటి పరిస్థితి. అయితే ఈ హత్యలో పాల్గొని తర్వాత సాక్షిగా మారాడు, నిందితుడిగా ఉండి సాక్షిగా మారాడని చెప్పుకుంటున్నటువంటి దస్తగిరి. సో ఇప్పుడు ఇతని గురించే ఒక చర్చ ఏంటి అంటే, ఇతను నిందితుడిగా ముందు సిబిఐ ఇతన్ని పేర్కొంది. ఆ తర్వాత ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. హత్యలో ఇతను పాల్గొన్నాడు, ఇతని పాత్ర ఉంది అని సిబిఐ చెప్పింది. అయితే తర్వాత ఇతను అప్రూవర్గా మారాడని, సో ఇతను కొన్ని విషయాలు వెల్లడించాడని సిబిఐ చెప్పింది. దస్తగిరి వెల్లడించినటువంటి వివరాల కోసం దస్తగిరి హత్యలో పాల్గొన్నాడు, ఈ హత్యకు ప్లాన్ చేసింది, ఈ హత్యను ఎగ్జిక్యూట్ చేసింది అంతా కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని చెప్పి దస్తగిరి అప్పట్లో వాంగ్మూలం ఇవ్వటం కూడా జరిగింది. దీన్ని సిబిఐ నమోదు చేసింది. ఆ సమయంలో దస్తగిరిని 110వ సాక్షిగా ఈ కేసులో చేర్చడం కూడా జరిగింది. సో ఇప్పుడు దస్తగిరి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఇదేంటి అంటే, నేను ఆల్రెడీ అప్రూవర్గా మారాను కాబట్టి పోలీసులకు కొంత సమాచారం ఇచ్చాను, సిబిఐ వాళ్ళు నన్ను సాక్షిగా చేర్చారు, సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి నిందితుడిగా ఉండకూడదు కాబట్టి నిందితుల లిస్టులో నా పేరు తీసేయండి, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నన్ను సాక్షిగానే పెట్టండి అని చెప్పి ఒక పిటిషన్ వేశాడు. హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తి సాక్షి ఎలా అవుతాడు? అతను ఖచ్చితంగా నిందితుడే అవుతాడు. కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి పిటిషన్ అనమాట. ఈ కేసు, ఈ పిటిషన్కి సంబంధించినటువంటి కేసు ఈ సిబిఐ కోర్టులో విచారణకు వచ్చినటువంటి సందర్భంగా సిబిఐ వాళ్ళ ఒపీనియన్ అడిగితే మాకే విధమైనటువంటి అభ్యంతరం లేదని చెప్పి సిబిఐ కూడా చెప్పటం, ఇది నిజంగా ఆశ్చర్యం అనిపించినటువంటి అంశం. సో దీనికి సంబంధించే ఆపోజిట్లో వాదిస్తున్నటువంటి లాయర్లు వాళ్ళ అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఇది ఒక కొత్త రకమైనటువంటి సాంప్రదాయానికి తెరదీస్తున్నారు. నిందితుడు సాక్షి ఎలా అవుతాడు? అసలు అతను అప్రూవర్గా మారాడంటే అతను అప్రూవర్ అంతే, సాక్షి కాదు. నిందితుల లిస్టులో అతను తీసేయడానికి లేదు, ఎందుకంటే అతను హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అతను ఎలా తీసేస్తారు? తీసేయడానికి లేదు. ఒకవేళ ఇదే జరిగితే ఈ తీర్పుని బేస్ చేసుకుని భవిష్యత్తులో నలుగురు కలిసి హత్య చేస్తే అందులో ఒకడు వచ్చి ఇదిగో నేను సాక్ష్యం చెబుతున్నా, నేను అప్రూవర్గా మారాను, నన్ను తీసేయండి, నేను సాక్షిని అని చెప్పి శిక్ష తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పును అప్పుడు రిఫరెన్స్గా వాడుకుంటారు. కాబట్టి ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోర్టు వారికి విన్నవించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసును వాయిదా వేశారు. మరి సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.